హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వెజ్ పులావ్ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వెజ్ పులావ్ కోసం రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకొని ఉన్నాను. పులావ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నా. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, 2 క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక 6 బీన్స్ సన్నగా కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఉన్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, ఒక 4 పట్ట, 4 లవంగాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేసుకోవాలి. ఈ విధంగా టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వెజిటేబుల్స్ కొంచెం ఉడుకుతాయి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పైన మూత అనేది పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం ముక్కలు అనేది సాఫ్ట్ అవుతాయి. ఇంకా 10 మినిట్స్ తర్వాత ముక్కలు అనేది సాఫ్ట్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు ముందుగా మనం రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ వేసుకోవాలి. గ్లాస్తో రైస్ తీసుకున్నాము. ఆ గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. నేను ముందుగానే కొంచెం వేసుకున్నా కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం చెక్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడకనిచ్చి మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ అనేది. ఈ విధంగా హై ఫ్లేమ్లో వాటర్ పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత అనేది పెట్టుకొని 50 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి వెజ్ రైస్ అనేది. 50 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కింద నుంచి పైకి ఇలా కలపండి. 10 నిమిషాలు కొంచెం చల్లారనివ్వండి. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవడమే వెజ్ రైస్ అనేది. ఎంతో టేస్టీ అయిన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.